ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనములు. నూతన కృపా కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ విశేషంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనం దేవుని యొక్క వాక్యం, నూతన కృపా కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. దినాన్ని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమనగా 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడునుగాక. మనం ఈ దినాన్ని వాక్యం చూసుకున్నట్లయితే మనము 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వాక్యము. ఈ వాక్యం, ఈ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే సవులుగా ఉండి పౌలుగా మార్చబడిన దేవుని యొక్క దైవదాసులు ఈ మాట చెప్తున్నారు. మనమందరం కూడా మన పౌలు గురించి మనకందరికీ చాలా విషయాలు మనకు తెలుసు. ఆయన సౌలుగా ఉన్న సమయంలో దేవుని బిడ్డలకి, సంఘాలకి ఎంతో వ్యతిరేకమైన స్వభావం కలిగిన ఒక వ్యక్తిగా ఉండేవాడు. అలా ఉన్న సమయంలో ఆయన దమస్కు వీధిలో దేవుడు దర్శించి ఆయన కనులకున్న గుడ్డితనాన్ని తొలగింపచేసి ఆత్మ కనులు తెరవబడి, సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసించుచున్నావు అంటే, అయ్యా నువ్వు ఎవరన్నప్పుడు, నువ్వు హింసించున్నాక నేను దేవుడినై ఉన్నానని ఆయన చెప్పిన సమయంలో సౌలు యొక్క ఆత్మ కనులు తెరవబడి పౌలుగా మార్చబడి దేవుని కొరకు అతిసాక్షిగా నిలబడిన ఒక వ్యక్తి ఈ పౌలు. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతను నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఈ మాట అలా ఎందుకు చెప్పగలుగుతున్నాడు? పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాయనంటే ఏమిటి? మన పాత స్వభావం విడిచిపెట్టే వారంగా ఈ నూతన వర్షంలో మనం ఎలా ఉండాలి? మన పాత స్వభావం విడిచిపెట్టి సమస్తము నూతనముగా మనం ఏవి కూడా మన జీవితంలో జరగాలని మనం ఆశించేవారిగా, ఎదురు చూసేవారిగా, దేవుని వద్ద ప్రార్థించేవారిగాను. కానీ మన పాత స్వభావాలు విడిచిపెడుతున్నాము. మన పాత స్వభావాలు మనం విడిపించకుండానే మనకి కొత్త స్వభావం రావాలంటే మనకు ఆ స్వభావం మనకు రాదు కదా. అలాగే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను సవులుగా ఉన్నప్పుడు నా పాత స్వభావం నాలోనే ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే నేను దేవుని వైపు చూశానో, అప్పుడు నా పాత స్వభావం విడిచిపెట్టుటకు, నేను నూతన స్వభావంగా, నూతన సృష్టిగా మార్చబడుటకు నా దేవుడు నన్ను దర్శించినందువలన నా ఆత్మ కనులు తెరవబడి నేను దేవుని వైపు చూశాను. అప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటి? పాతవి విడిచిపెట్టాలి. నేను నూతన సృష్టిగా మార్చబడాలంటే నా దేవుడు నా పట్ల ఆయన తలంపు, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఎరిగి నేను ఆయన వెంబడించే రీతిగా ఉన్నట్లయితే నేను నూతన సృష్టిగా మార్చబడతాను. నా పట్ల నా దేవుడు నూతన కార్యాలు జరిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు ఎంతో లాభం అని పౌలు చెప్తున్నాను. అలాగే మన వాక్యంలో చూసుకున్నట్లయితే మోషే గురించి మనకందరికీ తెలిసే ఉన్నది. మోషేని, ఇశ్రాయేలు జనుల్ని విడిపించుటకు, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని తప్పించుటకు దేవుడు మోషేని ఏర్పరచుకొని ఉన్నది. మోషేని ఏర్పరచుకొని ఉన్నప్పుడు ఎప్పుడైతే మోషే ఐగుప్తులో ఆ రాజకుమార్తె వద్ద రాజభవనంలో ఉన్నాడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నేను ఈ రాజభవనంలో ఉండటము కాదు, నేను వీటిని విడిచిపెట్టి నేను పారిపోవాలి అని చెప్పి మోషే అక్కడ నుండి ఆ రాజభోగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అలా పారిపోయిన తర్వాత ఆయన తన మామ వద్ద ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన కర్మెలి పర్వతం మీద ఆయన హోరేబు కొండ మీద ఆయన గొర్రెలను కాస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఎలా దర్శనమయ్యాడు? పొదలలో మండుచున్న అగ్నిలాగా దర్శనమయ్యాడు. అక్కడ అగ్నిలాగా ఆయన దర్శనమైనప్పుడు మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 5 దాకా ఉన్నది. అక్కడ ఆయనతో దేవుడు ఏం మాట్లాడాడు? మోషే, నీవు వచ్చుచున్న అక్కడ మండుతున్నది కదా, కానీ అక్కడ మంట మండుతున్నది, కానీ అక్కడ చూసినట్లయితే ఆ పొద కాలిపోవటం లేదు, అక్కడ ఏదో జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పి మోషే అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుని స్వరం ఆయనకి ఏమి వినిపించింది? పరిశుద్ధమైన స్థలం, ఈ స్థలం నీవు వచ్చుచున్నది, కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మని చెప్పాను. అప్పుడు మోషే తన చెప్పులు అక్కడ విడిచిపెట్టి దేవుని చూచుటకు ఆయన ఆ పొదలోనికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. అలా ఏంది అంటే, మోషే చెప్పులు ఎందుకు వదిలిపెట్టమని చెప్పాడు? నీ పాత స్వభావము,
నా సన్నిధికి నీవు వచ్చేటప్పుడు ఆ పాత స్వభావాన్ని నీవు విడిచిపెట్టినట్లయితే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఆ జనుల్ని విడిపించుటకు నేను నూతన సృష్టిగా మార్చే దేవుడినై ఉన్నాను. కాబట్టి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. కాబట్టి ఆ పాత స్వభావం నీలో నుండి తొలగిపోయినట్లయితే సమస్తము నూతనముగా నీ ద్వారా నేను ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్న ఆ ఐగుప్తు నుండి వారిని విడిపించుటకు నేను నిన్ను వాడుకునేదను మోషే అని దేవుడు మోషేను కూడా అలాగే ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాత ఆయన ఆ చెప్పులు అక్కడ ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు ఆయన దేవుడిని దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. మోషే ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేశాడు. మనం అలాగే పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో చూసుకున్నట్లయితే రూతు చూసినట్లయితే నయోమి మనందరికీ తెలిసే ఉన్నది. చాలాసార్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ ఉంటాం. రూతు బెత్లెహేములో ఆమె నివాస స్థలం ఉండగా ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి కరువు వచ్చిన సమయంలో ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని అందరినీ తీసుకొని ఆమె బెత్లెహేము నుండి ఆమె మోయాబు దేశంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కొంతకాలం ఉన్నది. కానీ అక్కడ సమస్తము తన బిడ్డలను కానీ భర్తను కానీ సమస్తము కోల్పోయిందని ఆమె సమస్తము కోల్పోయిన తర్వాత మళ్ళా బెత్లెహేముకే నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె దుఃఖంతో బెత్లెహేముకు వెళ్ళినది. ఆమె దుఃఖంతో బెత్లెహేముకు అక్కడికి వెళ్ళినప్పుడు రూతు నయోమి మన దేశానికి వచ్చినది అని తన స్నేహితులందరూ చూసి సంతోషించినప్పుడు ఆమె చెప్పిన ఒకే ఒక మాట ఏమని చెప్పింది, నేను బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళాను, నేను వెళ్ళి సమస్తము నేను కోల్పోయాను, కాబట్టి నా పేరు మారాలా, నా పేరు నయోమి అని పిలవకండి, నా జీవితము మధురముగా కాక మారాలాగా మారిపోయినది ఆమె ఎంతో బాధపడినది, దుఃఖపడినది. కానీ కొంతకాలానికి ఆమె జీవితము మరలా ఆమె బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత ఆమె దుఃఖంతోనే ఉన్నదా? లేదు. ఆమె దుఃఖంతో ఎందుకు లేదు? ఆమెను వెంబడించినది ఎవరు? రూత్ అనే ఒక అన్యురాలు తన కుమారుణ్ణి చేసుకొని అత్తని వెంబడించినది రూత్. మనం చూసినట్లయితే రూత్ అత్తని వెంబడించిన తర్వాత అక్కడ నయోమి ఎవరి ద్వారా ఆశీర్వదింపబడింది? మరలా బెత్లెహేములో దేవుని ఎప్పుడైతే ఆమె విడిచిపెట్టి వెళ్ళింది అప్పుడు సమస్తము కోల్పోయింది. మరలా యేసుక్రీస్తు పుట్టిన ఒక దేశమైన అదే బెత్లెహేముకు ఆమె మరలా దేవుని వెతుకుతూ ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు ఆమె ఏం పొందుకున్నది? ఆశీర్వదింపబడింది. ఆ ఆశీర్వదింపబడటం కూడా ఎవరి మూలముగా? రూతు మూలముగా. మరలా నయోమికి దేవుడు తన నోటి నిండా నవ్వు కలుగజేశాడు. ఎందుకు? విడిచిపెట్టిన దానిని మరలా ఆమె దేవుడు కావాలని వెతికి వచ్చింది. అలా వెతికి రావడానికి గల కారణం ఏమో ఉన్నది ఆమెకి. అలా వెతికి రావడానికి గల కారణం తన పాత బ్రతుకు. ఎక్కడైతే దేవుని సన్నిధిని నేను కోల్పోయాను, ఎక్కడైతే నేను దేవుని మాట కాదని వెళ్ళిపోయాను, అక్కడ మాత్రమే నేను ఆశీర్వదింపబడతాను, అక్కడ మాత్రమే నేను సమాధానం పొందుకోగలను, అక్కడ మాత్రమే దేవుడు నాకు తోడు ఉండగలడు అని చెప్పి ఆమె బెత్లెహేముకు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. ఒకరు క్రీస్తు నందు ఉన్నట్లయితే మాత్రమే మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాము. దేవుని నామాన్ని బట్టి మనం దేవుని మహిమపరిచే వారిమిగా, మనము పాటలు పాడే వారిమిగా, మనం కానుకలు ఇచ్చే వారిమిగా, ఆయన మహిమపరిచే వారిమిగా, మనం పేరు క్రైస్తవులుగా ఎన్నో రకాలుగా మనకిష్టమైన రీతిలో మనం జీవిస్తున్నాం. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించే వారిమిగా ఉన్నామా? లేము. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలంటే ఎలా ఉండాలి? క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందు ఉన్నట్లయితే ఒకడు క్రీస్తు నందు ఉన్నట్లయితే అతను నూతన సృష్టి, పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. క్రీస్తు నందు ఉన్నట్లయితే ఎలా ఉండాలి? శ్రమను, కష్టాన్ని, వేదన్ని, దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, నిందను, అవమానాన్ని సమస్తాన్ని సహించి లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు మాత్రమే మనం నిలిచే వారి మీద ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మన జీవితంలో పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తగా మార్చబడి నూతన సృష్టిగా మనందరం కూడా మార్చబడదు. మనం చూసినట్లయితే రూతు విషయం మనం తీసుకున్నట్లయితే రూతు ఒక అన్యురాలిగా ఉన్నది. కానీ ఆమె తన అత్తని వెంబడించినది. తన అత్తని ఎందుకు వెంబడించినది? తన అత్త యొక్క దేవుడు చాలా గొప్ప దేవుడు. అత్తనే నేను చూసి ఆ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నేను వెంబడించాను కదా. కానీ దేవుడు పుట్టిన బెత్లెహేము నగరంలో ఇంకా నేను వెళ్ళినట్లయితే ఇంకా ఆ దేవుడు నాకు ఎత్తిపెట్టిన ఆశీర్వాదం, నాకు దాచి ఉంచిన దీవెనలన్నీ కూడా నా దేవుడు నాకు దయచేయనని చెప్పి ఆమె ఒక అత్తని ఆధారం చేసుకొని ఆమె ఆ పట్టణంలోనికి
ప్రవేశించింది. ఆమె కాచుకొని ఉన్నది బోయజు పొలంలో. దేవుని యొక్క సన్నిధిలో కాచుకొని ఉన్నందువల్ల ఆమె ఆశీర్వదింపబడి దీవింపబడి ఆమె మూలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అలాగే మనం చూసినట్లయితే మనము బలహీనులమవి, మనము వెనకబడే వారముగా ఉండి మన పిల్లలకి దేవుడు ఉంచిన ఆ ఆశీర్వాదం, మన పిల్లలకి దేవుడు దాచి ఉంచిన ఆ దీవెనలు, అవన్నీ కూడా వారు పొందుకోకుండా వారికి అడ్డుగోడగా ఎవరు ఉన్నాము? మనమున్నాం. అలాంటి వారిమిగా మనం ఉండకుండా మనం మరలా దేవుణ్ణి వెతికే వారిమిగా, నయోమి తన ఇష్టానుసారంగా ఆ బెత్లెహేము దేశాన్ని, దేవుడున్న ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమస్తము కోల్పోయిన తర్వాత మరలా ఆమె బాధపడి దుఃఖపడి ఆమె మరలా బెత్లెహేముకి వచ్చినది. ఆమె మరలా బెత్లెహేముకి వచ్చినందువలనే కదా ఈ రూతుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. అలాగే మనం ఎంతమంది అయితే వెనకబడిపోయి ఉన్నామో, లోకానుసారాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి, మన బంధకాలను బట్టి, లోక ఆశలను బట్టి, నేత్రాశలను బట్టి, జీవపు డంబాన్ని బట్టి మనం ఆ దేవునికి దూరంగా ఉన్నాం. మనం పేరు క్రైస్తవులుగా మాత్రమే మనం ఉండి మన బిడ్డలకు ఇచ్చిన ఆ ఆశీర్వాదాలకి ఎవరు అడ్డంగా ఉన్నారు? మనమే అడ్డముగా ఉన్నాం. కాబట్టి ఏమిటంటే మన పాత స్వభావాలు, మన పాత భక్తి, మన పాత ఆలోచన, మన సొంత నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి ఈ నూతన వర్షంలో మన జీవితంలో పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాయనని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని వెంబడించే వారిమిగా, ఎప్పుడైతే మనం క్రీస్తునందు నిలిచే వారిమిగా ఉందమో, అప్పుడు మన బిడ్డలు వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దాన ఫలం పొందుకునే వారిగా, మనం నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మాత్రమే ఆ బిడ్డలు దేవుని వైపు చూసి వారికి ఇచ్చిన ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుటకు, వారికి ఇచ్చిన ఆ ఆశీర్వాదం వారు పొందుకొనుటకు, వారికి ఇచ్చిన ఆ దీవెనలు దేవుని సన్నిధిలో వారు పొందుకొని సంతోషించి దేవుని వెంబడించుటకు వారు అర్హత కలిగిన బిడ్డలుగా, వారు యెహోవాని ఆశ్రయించే వారిగా, ధన్యత్వం పొందుకునే వారిగా ఉందరు. మన బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే మనం ఎలా ఉండాలి? మనం వెనుక వాటిని విడిచిపెట్టి ముందు వాటి కొరకు వేగిరపడే రీతిగా ఈ నూతన వర్షంలో దేవునికి మనకు మధ్యలో ఏవైతే అడ్డుగోడలు ఉన్నావో అవన్నీ తొలగింప చేసుకొని నూతన వర్షంలో నూతన సృష్టిగా మార్చబడి మనం దేవుని వెంబడించే వారిగా ముందుకు వెళ్ళి మనమందరం కూడా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము అనే వాగ్దానం ఈ సంవత్సరంలో మనమందరము పొందుకొనుటకు, మన జీవితంలో క్రీస్తు అనే బండ మీద మనం నిలిచే వారిగా, క్రీస్తునందు మనము ఉండి పాతవన్నీ గతించి సమస్తము క్రొత్తగా నూతన సృష్టిగా మనమందరం మార్చబడదుము గాక. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు దీవించబడింది. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏదో ప్రభా, ఉదయ వేళలో యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే అతను నూతన సృష్టి, పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవైనంటున్నావు కదా తండ్రి. దేవానికి వందనాలు స్వామి. అయ్యా, ఈ నూతన వర్షంలో నాయన మేము నూతన సృష్టిగా మార్చబడుటకు ప్రభువా, అయ్యా మాలో ఉన్న నాయన పాత జీవితం నీకు వ్యతిరేకముగా, నీకు విరోధముగా, నీకు దూరముగా నాయన అయ్యా స్తోత్రం, మమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి పాత స్వభావము యేసుక్రీస్తు నామములోనైనా మా నుండి దూరపరచబడినగాక. అయ్యా దేవానికి వందనములు స్వామి. ఈ నూతన వర్షంలో ప్రభువ నీ యందు మేము నిలిచే వారిగానైనా, నీ వాక్యాన్ని గైకునే వారినిగా ప్రభువ, నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావని గ్రహించే వారినిగా ప్రభువ, వెనుక వాటిని విడిచిపెట్టి ముందు వాటి కొరకు వేగిరపడినాయన అయ్యా స్తోత్రం. మా తలంపుల ఎందయ్యా, మా ప్రవర్తన ఎందు, మా ఆలోచన ఎందు, మా క్రియల ఎందనైనా సమస్తమందు నిన్ను మహిమపరిచి ప్రభువ నూతన సృష్టిగా మేమందరం మార్చబడే రీతిగానైనా యేసయ్యా ఈ ఉదయం వెళ్ళలేదు నీవే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము స్వామి. ఎంతమంది అయితే బిడ్డలనైనా ఈ వాక్యం వింటున్నారో ప్రభా స్తోత్రమైన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి బలహీనతలన్నీ తొలగింప చేసేయ్యా, నీ బలంతో నీ శక్తితో నింపి ప్రభువా స్తోత్రము స్వామి. నీ యందు నిలిచిన ఆయన అయ్యా స్తోత్రము స్వామి. వారినైనా నీ సన్నిధిలోనైనా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే రీతిగా నీ సన్నిధికి నైనా బిడ్డలని అడ్డగించుకుంటున్నా ప్రతినైనా స్తోత్రమయ్య అపవాది క్రియలనైనా అయ్యా స్తోత్రం స్వామి. ప్రతి ఒక్క వ్యతిరేకమైన పోరాటంలోనైనా, ప్రతి అనారోగ్యాలు బలహీనతలనైనా, ప్రతి మంత్రతంత్ర క్రియలయ్యా, ప్రతి చేతబడి క్రియలనైనా సమస్తము యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డలని విడిచిపెట్టిపోవను గాక. అయ్యా
దేవా, ఈ నూతన వర్షంలో నూతన కార్యాలు జరిపించినైనా ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కాగా ఇది అందరికీ ఒక విజ్ఞాపన. ఈ నూతన కృపా కార్యక్రమము క్రమముగా జరగాలని, ఏ అడ్డంకులు లేకుండా క్రమముగా జరగాలని చెప్పి మీరు అందరూ కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు.